ఏం పెట్టినా అది కరెక్ట్గా రాదు. ఓకే ఓకే. వాటికి పెట్టుకోవాల్సిన గరిటె కూడా ఈ షేప్లోనే ఉండాలి. ఈ పాల పౌడర్ అనేది దేంతో తయారు చేస్తారు? అది ఒక దుంప అనమాట. దాన్ని మనకి ఎక్కడ తయారవదు, ఒరిస్సాలో తయారవుతుంది. దాన్ని ఒక కోరులా కోరుతారు. కోరి దాన్ని పిండితే మిల్క్ వస్తుంది. ఆ మిల్క్ని ట్రైల్లో వేసి ఎండలో పెడతారు. ఎండి డ్రై అవుతున్నప్పుడే అది పౌడర్ ముక్కలుగా వస్తుంది. అది వాళ్ళు సప్లై చేస్తుంటారు. ఇది ఉంది. ఇగోండి సార్, ఇదే అది పౌడరు. మేము కేజీ ప్యాకెట్లలో తెచ్చుకుంటాం. మాకు ఇలా మేము ఒక 10 కేజీలు 20 కేజీలు తెచ్చుకొని అది క్లోజ్ అయిపోతే మళ్ళీ ఆర్డర్ పెట్టుకుని తెచ్చుకుంటుంటాం. ఇప్పుడు ఒక కేజీ పౌడర్తో మనం ఎన్ని చేయొచ్చు? కేజీ పౌడర్తో ఒక 100 పాల ముంజలు చేయొచ్చు. ఒక 100 నుంచి 120 వరకు చేయొచ్చు. అంటే మేము షాప్కి సేల్స్ కనుక, అంటే వాళ్ళు చేసుకునే సైజుని బట్టి ఉంటాయి ఏవైనా. ఇప్పుడు ఏ ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం? హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పెట్టుకుంటూ కిందన మాత్రం షుగర్ అంటకూడదు. షుగర్ అంటేస్తే అది గుబురు వాసన వచ్చేస్తుంది. కలుపుతూనే ఉండాలి. అది కలిపి కొద్దిసేపు షుగర్ అంతా కరిగిపోయే వరకే కలపాలి. కలిపి సాపితే కానీ అది మరుగు రాదు. కంటిన్యూ మెల్ట్ అయినంత వరకు. ఆ తర్వాత మనం మరుగొచ్చే వరకు మామూలుగానే ఉంచుకోవాలి. అది మరుగొచ్చినప్పుడు మనం అది వేసుకోవాలి. వేసుకోవాలి. ఇది నానబెట్టి ఉంచినప్పుడు ఇలాగ నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అంటే నానబెట్టేసి పొయ్యి మీద పెట్టుకుంటే మనకి అది సరిపోతుంది. దాన్ని మళ్ళీ ఇలాగా కలుపుతూ ఉండాలి. ఇది ఉండల్లా ముక్కల్లా కానీ ఏమీ ఉండకూడదు. మొత్తం ఇలా మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఉండలు మాత్రం ఉండకూడదు. ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో నానబెట్టాలా పాలలో? అంటే మేము సేల్ కనుక వాటర్లో వేసాము. ఇంటికి కావాల్సిన అయితే మనం పాలలో వేసుకోవచ్చు. ఎందుకంటే దానికి 1:4 కదా. నానబెట్టుకోవడానికి 2 వేసుకోవాలి, మనం పొయ్యి మీద పెట్టుకోవడానికి 2 వేసుకోవాలి. అది మిల్క్ యాడ్ చేసుకుంటారా లేకపోతే వాటర్ అనేది వాళ్ళ ఇష్టం మీద, ఆప్షన్ వండుకునే వాళ్ళ ఆప్షన్. ఇది ఎక్కడ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. పూర్తిగా మెల్ట్ అయిపోయి అది కూడా ఒక మిల్క్ లా తయారైపోయి ఇది మిల్క్ లా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది. అందులో మీరు కొబ్బరి వేసారు. అంటే కొబ్బరి యాక్చువల్గా ఇందులో వేసుకోవచ్చు. నేను ఫ్రిడ్జ్లో తీసాను కదా, కూలింగ్ మీద ఇందులో వేస్తే రెడ్ డిష్ వచ్చేస్తుంది. అందుకని ఇందులో వేసుకుంటే కొబ్బరి కలర్ మారుతుంది. కూలింగ్ లో ఉంటే మాత్రం డైరెక్ట్ గా పొయ్యి మీద ఉన్న దాంట్లో వేయకూడదు. ఇందులో వేసి కలుపుకుంటే కొబ్బరి బ్రౌన్ షేడ్ రాదు. ఇందులో ఇలా వేసుకుంటే మరి నేచురల్ అదే కలర్ ఉంటుంది. కొబ్బరి కాకుండా డ్రై ఫ్రూట్స్ ఏదైనా ఇందులో వేసుకోవచ్చు. మనం పొయ్యి మీద పెట్టే దీంట్లో మనం ఏం వేయాలనుకున్నా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇందులో యాడ్ చేసుకుంటే అది ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మనకి అది మరుగుతుంటుంది కదా, ఫ్లేవర్ బయటకు వస్తుంటుంది. అసలు ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇది? ఇక్కడే అత్తవారింటికి వచ్చాకే నేర్చుకున్నాను. అమ్మ వాళ్ళది బొబ్బుల దగ్గర జగనేడిపేట. ఇక్కడికి వచ్చాక మీ అత్తగారి కంటే ముందు ఇంకెవరు చేశారా? అంటే వాళ్ళు హౌస్ పర్పస్ కి చేసుకుంటేవారు. అలా చూసి సాంప్రదాయక వంట. ఓకే. నెక్స్ట్ తరాన్ని మీరు అందుకున్నారు. ఓకే. ఇప్పుడు మీరు ఇది చేసిన తర్వాత ఎక్కడ సేల్ చేస్తారు దీన్ని? మాది హల్లు స్వీట్స్ షాప్ ఉంది. మా షాప్లోనే సేల్ చేస్తాం. ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు ఇది పాల ముంజలు? చాలా దగ్గర నుంచి వస్తారు. ఎక్కువ మనకి వైజాగ్ నుంచి ఇలా వెళ్తూ వస్తుంటారు కదా, వాళ్ళకి మా షాప్ ముందే ఆపుతుంటారు. అంటే కేవలం ఇది ఒకటే కాదు, మా దగ్గర కుడుంబూర్లు అబ్బట్లు అన్నీ ఉంటాయి. వాళ్ళు ఎవరు కార్లు ఆపినా అందరూ 100, 150 అలాగా తీసుకుంటూనే ఉంటారు, అన్ని రకాల ఐటమ్స్తో కలిపి. అందుకు మాకు ఇది యూట్యూబ్లో ఒక అబ్బాయి ఇంతకుముందు పెట్టాడు. దాని నుంచి ఇప్పుడు కొంచెం ఎక్కువ మంది బయట వాళ్ళకి కూడా తెలుస్తుంది. లోకల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి కొందరికి తెలియదు పాల ముంజ అంటే ఏంటో ఇదని. కానీ చాలా మంది కుర్రోలే వస్తున్నారు, స్టూడెంట్సే వస్తున్నారు తినడానికి. అంటే అది ఏంటి ఒకసారి టేస్ట్ చూద్దాం. అయితే పాత వంటలు తినే వాళ్ళందరికీ నచ్చచ్చు, కొంతమంది అందరికీ నచ్చాలని ఏం లేదు కదా. తింటే మాత్రం అందరికీ నచ్చుతుంది. మెయిన్ ఇది ఏంటంటే బాడీ కూలింగ్ అవుతుంది అనమాట. ఇది మనకి సమ్మర్ టైంలో ఈ పాల పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి లైట్గా షుగర్ వేసుకొని చాలా మంది తాగుతుంటారు. ఇలా తినడం వల్ల కూడా బాగా కూలింగ్ కూడా అవుతుంది. సమ్మర్లో ఎక్కువ సేల్ అవుతుంది కూడా. ఎక్కువ సేల్ అవుతుంది. బాడీ హీట్ ఉంటుంది అంటే వాతావరణం వేడిగా ఉండేటప్పుడే ఎక్కువ మంది తింటారు. అలానే పర్వాలేదు ఎప్పుడు తిన్నా, మరీ అంతేం అయిపోదు. కాకపోతే ఆ టైంలోనే ఎక్కువ సేల్ ఉంటుంది, వ్యాపారం ఉంటుంది. ఇది సీజన్ అనమాట, ఆ టైంలో సీజన్ దీనికి.
లిక్విడ్ అందులో వేసుకోవాలి. అంటే పూర్తిగా మనకి జనరల్ గా పాలు మరిగేటట్టు మరగాల్సిన అవసరం లేదు. ఇలా రావాలి, ఫ్యాట్ లాగా పైకి వస్తే ఇలా ఉడుకులా రావాలి. ఉడుకులా వస్తే అంటే మనం ఎసరు పెట్టినట్టు రావాలి. అలా ఉడుకులా వస్తే సరిపోతుందా? సరిపోతుంది. ఇలా ఉడుకులా వచ్చేటప్పుడు మనం ఇది వేసుకోవాలి. ఓకే. వేసేటప్పుడు కూడా అలాగా కలుపుతూ ఉండాలి, వేసి నుంచి ఆపడానికి అయితే లేదు. ఓకే ఓకే. ఆపితే అడుగు కాదు, ఉండలుగా వచ్చేస్తుంది, గడ్డలుగా కట్టేస్తుంది. ఓకే. అంటే ఇది ప్రాసెస్ కంప్లీట్ అయినంత వరకు కలుపుతూనే ఉండాలి. అంటే అయిపోయింది కంప్లీట్ అయింది అంతవరకు కలపాలి, లేకపోతే అడుగు పెట్టేస్తుంది, ఉండలుగా గడ్డలుగా కూడా కట్టేస్తుంది. ఇప్పుడు వేసిన తర్వాత సేమ్ ఫ్లేమా లేదంటే సిమ్ లో పెట్టి? అంటే సేమ్ ఫ్లేమ్ లో ఉన్నే మనం ఆపకన్నా కలుపుతాం కనుక ఏమవదు. మనకి ఏమైనా కొంచెం కలుపుతున్నప్పుడు ఇబ్బంది అనిపిస్తే కొంచెం స్లిమ్ తగ్గించుకోవచ్చు. అంటే సిమ్ లో పెడితే ఎక్కువ టైం పడుతుంది అది కుక్ అవ్వడానికి. ఇలా అయితే వేగంగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. కంటిన్యూస్ కలుపుతూనే ఉండాలి. పౌడర్ అది మిల్క్ అది యాడ్ చేసి వేసిన తర్వాత కంటిన్యూగా అలా కలుపుతూనే ఉండాలి. ఇంకా మరి ఏం యాడ్ చేయాల్సిన అవసరం? మరి ఏం యాడ్ చేయక్కర్లేదు, అలా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం. అంతా కొలతల ప్రకారం వేసుకోవాలి. అంటే మనం అంచనా వేసేసాం అనుకోండి, అయితే గట్టిగా అయిపోతుంది అనమాట, ఎంత ముద్దలాగా. లేకపోతే లూజ్గా అయిపోయి క్లాత్కి అంటేస్తుంది అనమాట. ఇది కరెక్ట్గా సమంగా ఉందనుకోండి రాదు. కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా వచ్చేస్తుంది కొలతల ప్రకారంగా. అయితే అలా అయితే రాదు. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇది? ఇది ఒక 15 నుంచి 20 ఇయర్స్ దగ్గర. మీరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి 20 ఇయర్స్ అయిపోతుంది చేస్తున్నాను. అప్పటి నుంచి మీరే చేస్తున్నారు? అప్పటి నుంచి నేనే చేస్తాను. మీ అత్తగారు నేర్పించారా? మా అత్తగారు అంటే చూసి నేర్చుకున్నది, ఆవిడ దగ్గర చూసి నేర్చుకున్నది. ఓకే ఓకే. ఇప్పుడు ఏజెన్సీకి వచ్చే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వస్తారు సార్. 11 నుంచి 2 o'clock వరకు మాకు సేల్ కూడా అలాగే ఉంటుంది, కంపల్సరీ ఖాళీ ఉండదు. ఇది కంప్లీట్ అయ్యే వరకు ఇది ఒక్కొక్కసారి మేము చాలా వరకు అయిపోయి చెప్పాల్సి వస్తుంది. మధ్యాహ్నం 2 hours లో అయిపోతుంది. ఓకే, 2-3 hours లో కంప్లీట్ అయిపోతుంది. అంటే ఎప్పుడో చెప్పలేము, కానీ మాక్సిమం అయిపోతాయి, ఉండవు. సమ్మర్లో అయితే 2 times కంపల్సరీ చేస్తారు డైలీ. ఇలాంటి సీజన్లో 1 time చేస్తాం. బాగా రైనీ అలా ఉంటే ఆపేస్తాం. ఎందుకంటే మరి ఇబ్బంది అవుతుంది సేల్ కూడా, ఎందుకు వేస్ట్ అవుతుంది అని చెప్పి మేము రెయిన్ టైంలో ఆపేస్తాం. సమ్మర్లో అయితే మరి తిరగలేదు. రెయిన్ టైం అంటే రెయిన్ పడుతున్నప్పుడు ఆపుతాం, రెయిన్ పడకపోతే ఆపం. వర్షం పడితే అప్పుడైతేనే ఆపుతాం. డైలీ కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. కంటిన్యూ చేస్తుంటాం. డైలీ ఒక 100 to 150 పీసెస్ చేస్తాం. ఓకే. మొత్తం అంటే దీంట్లో మీకు ప్రాఫిట్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందండి? పర్వాలేదు, బాగానే ఉంటుంది. డైలీ మనకి అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే చేసుకుంటాం. నేను 7కి చేసేస్తాను, లేకపోతే ఇలా అయిపోతాం. ఓకే ఓకే. సో లేవాలి మార్నింగ్ స్టార్టింగే దీంతో స్టార్ట్ చేస్తాం. అవుతుందంటే దగ్గర పడిపోతుంది, గట్టిగా ముద్దలాగా. ఈ టైంలో గడ్డలు కట్టే అవకాశం ఉంటుందా? అందుకనే ఇప్పుడు ఇటువంటిప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవాలి, సిమ్ లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఇది అప్పటి నుంచి మీరు ఒక్కరే చేస్తున్నారు? మీ హస్బెండ్ ప్రమేయం ఉంటుందా ఇందులో మీకు హెల్ప్ చేయడం? ఇప్పుడు పాలు మరిగే చూడండి, ఏదైనా పని ఉందనుకోండి, పంచదార వేసేటప్పుడు కరిగే వరకు కలపమంటే కలుపుతారు. మిగతా అంతా మీరే కొలతలు అతనికి ఏం తెలీదు, ఇలా కలపమంటే కలుపుతారు. ఇప్పుడైనా ముందైనా కలపమంటే కలుపుతారు. ఇది మనకి అయిందా లేదని తెలియాలంటే జస్ట్ వాటరు ఇలా చేయి తడి చేసుకొని ఇలా టచ్ చేస్తే మన చేతికి అంటది అనమాట. అప్పుడు కుక్ అయిపోయినట్టు. చేతికి అంటకపోతే కుక్ అయిపోయినట్టు. అంటుకుంటే కొద్దిసేపు కలపాలి. సో ఇప్పుడు అంటలేదు కాబట్టి కుక్ అయిపోయింది. ఆపేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలి దీన్ని మనం? లక్ష్మీ క్లాత్ కాసేపు చల్లారనివ్వాలండి? అవసరం లేదు, చల్లారితే ఇది చేయడం కష్టం అవుతుంది, వేడిగా ఉండే పీసెస్ రావు సరిగ్గా. ఇలా క్లాత్, కాటన్ క్లాత్ తడి చేసుకొని ఇలా వేసుకుంటాము.
తడి క్లాత్ వేసుకొని మనం పొడి క్లాత్ తడి క్లాత్ కాటన్ వేసుకోవాలి. కాటన్ అంటే ఆల్రెడీ తడిగా ఉంది ఇది. అంటే తడిపిసి గట్టిగా పిండేసి వేసుకోవాలి. ఓకే మనకు అప్పుడు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఇలా ఒక్కొక్కటి వేసుకోండి. ఓకే అంటే ఒక ముంజల్ షేప్ లో తాటి ముంజలు ఎలా అయితే ఉంటాయో ఆ షేప్ లో వేస్తారు. ఓకే మొత్తం ఇప్పుడు మొత్తం ఎన్ని కేజీలు అండి ఇది? 1 కేజీ. 1 కేజీకి అంటే 1 కేజీకి ఇంకా కొంచెం తక్కువ. ఇంకెన్ని వస్తాయి 1 కేజీకి అయితే? ఇవి ఒక 45 నుంచి 50 వరకు వస్తాయి. ఓకే ఓకే ఒక్కొక్క పీస్ 10 రూపీస్కి మీరు సేల్ సేల్ చేస్తారు. చేస్తాం. ఓకే ఇది మనం అంటే వేడిగా ఉన్నప్పుడే వేసేయాలా? వేడిగా ఉన్నప్పుడే వేసేయాలండి. చల్లగా అయిపోతే షేప్ కానీ ఏమి రాదు, ఒక ముద్దలా అయిపోద్ది అంతే. ముద్దలా అయిపోతుంది. ఓకే ఇంకెందులో ఏం కలపాల్సిన అవసరం లేదు. లేదు. ఆర్డర్ ఇచ్చి డ్రై ఫ్రూట్స్ కావాలంటే అట్లా చేస్తాం. డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాచి ఎవరైనా కావాలి అంటే వేస్తాము. డైలీగా అయితే ఇలాచి ఏటి వాడం. సో ఇంకా అవి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అది అందరికీ నచ్చదు, అందుకనే అందరికీ నచ్చదు, అందుకనే అది జనరల్ గా అయితే అందరికీ నచ్చుతుంది. ఇదైతే కామన్ గా అందరికీ నచ్చుతుంది. ఓకే ఓకే ఏం పడుతుందండి? ఒక 10 మినిట్స్. ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ వేసిస్తే వేగంగా ఆరిపోతుంది. పెట్టేసుకోండి. వేసిన తర్వాత పెట్టాలి అవసరం లేదు. క్లాత్ వేసి మనం అక్కడ కూర్చొని ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే ఫ్యాన్ కింద కూడా పెట్టేసుకోవచ్చు. కాకపోతే కొంచెం స్పీడ్గా ఇది వేసుకోవాలి. ఫ్యాన్ కింద అయితే లేదు, మళ్ళీ ముద్ద కట్టేస్తుంది కాబట్టి ఇదైతే సేఫ్. ఇలా పెట్టేసుకొని ఫ్యాన్ దగ్గర పెట్టుకుంటే రెడీ అయ్యి ఒకసారి చూద్దాం అది ఏ విధంగా రెడీ అయ్యి. అంటే క్లాత్ మీద వేశారు కదా, వేసిన తర్వాత ఏ విధంగా రెడీ అయిందో చూద్దాం. ఇలా కింద పెట్టుకొని ఇలా తీసుకోవాలి. ఓకే అది ఇంకా ఫుల్గా ఇది అయిపోవాలి అంటే ఇంకా కూలింగ్ అవ్వాలి. ఓకే ఓకే ఇలా ఉంటే కొంచెం వేడుంటే అలా వచ్చేస్తుంది అనమాట. ఓకే ఓకే ఇది ఫస్ట్ వేసాం కదా, దీన్ని ట్రై చేద్దాం. ఓకే అగోండి అంటలేదు చూసారా, ఓకే ఆ విధంగా వస్తుందండి. ఓకే ఇంకా బాగా కూలింగ్ అయిపోతే అసలు ఇలా కూడా ఏమంటదు, అది కూడా అంటుకోదు, ఫుల్ డ్రై అయిపోద్ది. ఫుల్ డ్రై అయిపోద్ది. సో అంటే ఎంతసేపు ఉంచుకుంటే మంచిది? మరొక 5 మినిట్స్ ఉంచుకుంటే మనకి బాగా వచ్చేస్తుంది. 15 మినిట్స్ వేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంచేస్తే మనం తీసుకునేటప్పటికి అలా అచ్చులా వచ్చేస్తుంది అనమాట. అంటే అంటుకోకుండా తడిగా గొడ్డలో వేయాలి. ఈ క్లాత్ కొంచెం డ్రై అవుతుంది కదా, అప్పటికి మనకి ఇది ఆరిపినట్లు అవుతుంది అనమాట. అప్పుడు అవి ఒక్కొక్కటి తీసుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.